ఏ వయసులో ఏది నేర్చుకోవాలో, ఎంత నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకుంటేనే దానివల్ల సత్ఫలితాలొస్తాయి. అక్కడ చేసిన ప్రాజెక్ట్ వల్ల అనుకోండి, వర్క్ వల్ల హీ గాట్ అడ్మిషన్ ఇన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. 100 లోపు ర్యాంకర్లను అనేక మందిని తీర్చిదిద్దిన ఒక గొప్ప ఫ్యాకల్టీతో మనం మాట్లాడబోతున్నాం. వారి పేరు ఆర్వీగా ప్రసిద్ధులు. పేపర్ చదువుతుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ స్టూడెంట్కి వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చూపించి ఇట్లాంటిది మేము చూడటమైనా ఏమన్నా మనకు తెలిసిన స్టూడెంట్స్కి ఎవరికి ఉందా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారని నేను జనరల్గా అడిగాను. జనరల్గా అడిగితే ఏముందా ఎన్ని వాటి గురించి ఆలోచించక్కర్లేదు, మనం చదువుకుంటూ వెళ్దాం అన్నాడు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ముందు, లాస్ట్ సెమిస్టర్ ముందు నాకు చిన్న మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ అనేది అన్నావు కదా, అప్పుడు ఈసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ నాకు వచ్చేటట్టే ఉంది, ఒకసారి చెక్ చేసుకో నువ్వు, నేను పంపుతున్నానని చెప్పి పంపించాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ చేస్తే హీ గాట్ వెరీ గుడ్ పర్సంటేజ్, టాపర్ ఇన్ ద ఐఐటి, అంటే ఐఐటి మద్రాస్ 2023. హీస్ గోల్డ్ మెడల్ ఈ రిసీవ్డ్ ఫ్రమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈ ఫౌండేషన్ యొక్క ప్రభావం ఎంత, ఎలాంటి ఫౌండేషన్ అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫౌండేషను, మ్యాథ్స్ లెర్నింగ్ ఇదంతా ఏంటి చెప్పండి. స్కూల్ లెవెల్లో మా బాబు సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు. అంటే ఫస్ట్ మనకి కావాల్సింది డిసిప్లిన్. సో మీరు 6 నుంచి 10 జరిగి ఐఐటి, టెక్నో కరికులము, ఐఐటి ఫౌండేషన్, అడ్వాన్స్ ప్రివిలేజ్ స్కూల్ పనిచేసి అట్లాంటి వాటిని ఏర్చలేదు మీరు. మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయినా కూడా నచ్చలేదు. నో ఫౌండేషన్, నో టెక్నో స్కూల్, స్కూల్లోనే ఇంటర్మీడియట్ ముందు చదవడము అయితే ఏమి లేదు. మీరు క్రికెట్ ఎంత బాగా ఆడినా, రంజీ ట్రోఫీలు ఆడినా, డొమెస్టిక్ ట్రోఫీలు ఆడినా, వేరే టోర్నమెంట్ ఆడినా, వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఉండే ప్రెజర్ వేరే. వరల్డ్ కప్ ఫైనల్ లేకపోతే వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు మీకు టాలెంట్ కంటే ఎక్కువ మీ పేరెంట్గా, సక్సెస్ఫుల్ పేరెంట్, మీరేం గైడ్ చేస్తారు పేరెంట్స్, మీరు ఇచ్చే సూచన చాలా చాలా విలువైనది. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఏ వయసులో ఏది నేర్చుకోవాలో, ఎంత నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకుంటేనే దానివల్ల సత్ఫలితాలు వస్తాయి. ఆపేక్షతోటి, అత్యాశతోటి మీరు వాళ్ళ శక్తికి మించి, అవసరానికి మించి నేర్చుకుంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అవే నేటి విద్యార్థులు మనం చూస్తున్నాం. మన జీర్ణ వ్యవస్థ ఎంత ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుందో, ఎలాంటి పదార్థాలను తిని జీర్ణం చేసుకుంటే మంచిదో అలాంటి ఆహారాన్నే మనం తీసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అట్లనే స్కూల్లో, ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ సిలబస్ చదవాలి, ఏ మోతాదులో నేర్చుకోవాలి, ఎన్ని గంటలు శ్రమపడాలి అనే ఒక శాస్త్రీయ అధ్యయనం ద్వారా మన ప్రిపరేషన్ జరిగితే పిల్లలకు మంచి రిజల్ట్స్ వస్తాయి, కెరీర్లో అత్యున్నత స్థానానికి చేరుతారు. ఈ విషయాన్ని అటు పేరెంట్స్, ఇటు టీచర్స్ కూడా గుర్తించాలి. దురదృష్టవశాత్తు కొన్ని అత్యంత దురాశ కలిగినటువంటి కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు చేసే తప్పుడు భావజాలంలో పడిపోయి పేరెంట్స్ కాస్త భయానికి లోనై, కొంతమంది అత్యాశకు లోనై తమకు తెలియకుండానే తమ పిల్లల్ని నష్టపరుస్తున్నారు. లాంగ్ రన్లో పిల్లలు ఎలాంటి ఎదుగుబదులు లేకుండా ఒక మరుగుజ్జులాగా మారిపోతున్నారు. సో ఈ విషయం మీద ఎలా నేర్చుకోవాలి, అందున మొత్తం శాస్త్రీయ విజ్ఞానానికి ఆయు పట్టినటువంటి మ్యాథమెటిక్స్ ఎంత మూలం, ఇటు జేఈ కానీ, అటు ఐఐటి ఫౌండేషన్ కానీ, ఈవెన్ ఇటు నీట్ తీసుకునే వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ స్కూల్లో ఎంత ముఖ్యం, ఏ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ యొక్క ప్రభావం ఎంత పెరిగింది, ఇలాంటి అనేక ముఖ్యమైన అంశాల గురించి తెలియజేయాలంటే నాలాంటి ఒక సామాన్యుడు సరిపోడు. కాబట్టి దీనికోసం ఒక 30 సంవత్సరాల బోధనానుభవం ఉండి, దాదాపు 20 సంవత్సరాలు ఐఐటి, జేఈ రంగంలో కూకట్పల్లి జోన్లోనే సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీలో
స్థిరంగా పనిచేసి టాప్ సెక్షన్ సోకాల్డ్ చైనా అట్లాంటి బ్యాచ్ అంటారు, అట్లాంటి పిల్లలను టీచ్ చేసి 100 లోపు ర్యాంకర్లను అనేక మందిని తీర్చిదిద్దిన ఒక గొప్ప ఫ్యాకల్టీతో మనం మాట్లాడబోతున్నాం. వారి పేరు ఆర్వీగా ప్రసిద్ధులు. వారు ప్రస్తుతం కూకట్పల్లి ఏరియాలో ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్కు శ్రీకారం చుట్టి పెను సంచలనాలు కలిగిస్తున్నటువంటి ఇగ్నైట్ కాలేజ్ యొక్క మ్యాథమెటిక్స్ సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అటు జేఈ మెయిన్ అడ్వాన్స్ రెండింటికి కూడా వారు కోచింగ్ ఇస్తున్నారు. అట్లాంటి ఆర్వి సార్ తోటి మనం ఈ విషయాలన్నీ కూడా లోతుగా చర్చించబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం భాస్కర్. సార్, యాక్చువల్గా ముఖ్యంగా ఫస్ట్ కొంత కాసేపు స్కూల్ కూడా గురించి కూడా మాట్లాడదాం. 2 రకాలుగా. ఒకటి, స్కూల్లో ముఖ్యంగా 8th, 9th, 10th చాలా మీరు పనిచేస్తున్నటువంటి సోకాల్డ్ కాలేజెస్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో కంప్లీట్ చేసి ఒక స్కూల్ సిలబస్ నెగ్లెక్ట్ చేసే ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టిన దేశంలో ఎక్కడ లేదు, అది ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. సో అది ఎంతవరకు ప్రయోజనం అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈ ఫౌండేషన్ యొక్క ప్రభావం ఎంత, ఎలాంటి ఫౌండేషన్ అవసరం, అదేవిధంగా అసలు స్కూల్లో మ్యాథ్స్, సైన్స్ అన్నిటి ఫిజిక్స్, కెమిస్ట్రీని, బయాలజీని సమానంగా ఫోకస్ పెట్టాలా, మ్యాథ్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ అవసరమా, లాంగ్ టర్మ్ కెరీర్లో ఏది పని చేస్తుంది. మీకు 2 రకాల మిమ్మల్ని అడుగుతారు. ఒకటి, పేరెంట్, మీ అబ్బాయి స్టాన్ఫర్డ్లో చేస్తున్నారు, సో ఐఐటి మద్రాస్ చదువుకున్నారు. సో ఒక పేరెంట్గా, ఒక మ్యాథ్స్ టీచర్గా 2 రకాలు కూడా మీరు గైడ్ చేయగలుగుతారు. సో సపరేట్ మీరు స్టాన్ఫర్డ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగా స్టాన్ఫర్డ్, హార్వర్డ్లో చదవడం అనేది అందరూ భారతీయ మధ్యతరగతి తల్లి పేరెంట్స్ కల. అది ఎట్లా సాగని సపరేట్ మనం వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫౌండేషను, మ్యాథ్స్ లెర్నింగ్ ఇదంతా ఏంటి చెప్పండి సార్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఫస్ట్ ముందు పేరెంట్గా, సాటిస్ఫైడ్ పేరెంట్గా చెప్పాలంటే ఒక మాట, నేనైతే స్కూల్ లెవెల్లో మా బాబు సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు. అది కూడా కూకట్పల్లిలో డిఏవి పబ్లిక్ స్కూల్. ఓకే. కన్సిస్టెన్సీ అంటే చెప్తున్నాను మీకు, నేను మా అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఎల్కేజీలో తీసుకెళ్ళి అక్కడ చేర్చాను. కరికులం నాకు నచ్చింది ఈ కూకట్పల్లి ఏరియాలో. అంటే ఫస్ట్ మనకి కావాల్సింది డిసిప్లిన్. సో మీరు 6 నుంచి 10 జరిగి ఐఐటి టెక్నో కరికులము, ఐఐటి ఫౌండేషన్, అడ్వాన్స్ ప్రివిలేజ్ స్కూల్ పనిచేసి అట్లాంటి వాటిలో ఏర్చలేదు మీరు మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయినా కూడా? నచ్చలేదు. ఒకటి, ముందు ఎల్కేజీలో చేర్చిన దగ్గర నుంచి కూడా 10th క్లాస్ వరకు అదే స్కూలు. అయితే నార్మల్ పేరెంట్స్ ఆలోచించి నేను కూడా ఆలోచించి 8th క్లాస్లో మా వాడిని ఒక కార్పొరేట్ దాంట్లో చేరుద్దాము అనే ఆలోచనతోటి నేను మా అబ్బాయితోటి మాట్లాడా. అంటే చదవాల్సిన పిల్లోడు కదా, ఆ ఏజ్లో తనకు అవగాహన లేకపోతే నేను మాట్లాడాను. దాంతోపాటు స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న ఒకరిద్దరితోటి కూడా మాట్లాడి, ఇట్లా నా ఆలోచన ఉంది, ఏం చేస్తే నాకు కూడా అడ్వైజ్ ఇవ్వగలరా మీరంటే, అంతకుముందు 2-3 బ్యాచ్ల్లో చదివిన అక్కడ నుంచి పిల్లలు నేను అబ్జర్వ్ చేశాను. డిఏవిలో వాళ్ళు మా దగ్గర, అంటే నా దగ్గరకు వచ్చి ఇంటర్మీడియట్ చదువుకొని 1000 లోపు ర్యాంకులు కూడా ప్రొడ్యూస్ చేసిన పిల్లలు ఉన్నారు మా దగ్గర. అప్పుడు వితౌట్ ఫౌండేషన్ వాళ్ళకంటే ఏమిటి, ఆ స్కూల్లో చదువుకొచ్చారు. 8th క్లాస్లో ఉన్నప్పుడు 8th క్లాసే చక్కగా చదువుకున్నారు. 9th క్లాస్లో 9th క్లాస్ చక్కగా చదువుకున్నారు సిలబస్ అక్కడ 10th క్లాస్ ఆ సిలబస్ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకొచ్చారు. అంటే నా ఉద్దేశం ఇంకోటి రకంగా కాదు, 8th క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా చదవలేదు, 9th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ అంతా చదువుకోలేదు. ఇదంతా చేసి వాళ్ళని బర్డెన్ పెట్టి ఇంట్రెస్ట్ లూజ్ అయ్యేటట్టుగా, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యేటట్టు, లేదంటే వాళ్ళు బర్డెన్గా ఫీల్ అయ్యే ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్తో చదువుకునే విధంగా ఎంకరేజ్ చేద్దాం అనేది మా ఉద్దేశం కూడా. సో చక్కగా 8th 9th 10th చదువుకొని ఇంట్రెస్ట్తో ఇంటర్మీడియట్కి వచ్చారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కాలేజీలో వాళ్ళు ఎక్కడ చదివితే అక్కడ ఆ సిలబస్, ఆ కరికులం ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ చదివారు, స్కూల్ సిలబస్ చదివారు. 8th చదివితే 1000 లోపు ర్యాంక్ రాదు అంటారు కదా సార్. 1000 లోపు ర్యాంక్ రాదు, ఏదో ర్యాంక్ వస్తుంది, 1000 లోపు అసాధ్యం అంటారు. దానికి నేను మా అబ్బాయి ఎగ్జాంపుల్. మా అబ్బాయి ర్యాంకు 505, జనరల్ కేటగిరీ 505 మార్కులు. ఫౌండేషన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, గాయత్రి మంత్రం అన్ని చేస్తూ. అంటే తను స్కూల్ ఎలా వెళ్ళేవాడో మామూలుగా 8 స్కూల్కి వెళ్ళి 3:30కి వచ్చి తన డే టు డే యాక్టివిటీస్ మామూలుగా చూసుకుంటూ చదువుకున్నదే. ఎక్స్ట్రాగా బర్డెన్ అంటూ యాజ్ ఎ టీచర్గా నేను ఇంట్లో కూర్చొని విపరీతంగా
వృద్ధి చదివించింది అయితే ఏమి కాదు. గ్రేట్. తాను జనరల్గా ఎలా కష్టపడి చదువుకోవాలి అలా కష్టపడి చదువుకొని వచ్చాడు. సో 505 ర్యాంక్ తర్వాత స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే కూకట్పల్లిలో ఒక మామూలు స్కూల్లో, అంటే మామూలు స్కూల్ అంటే సిలబస్ స్కూలే, రెగ్యులర్ స్కూల్, ఆ జోన్లో ఉన్న పిల్లలందరూ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి ట్రెడిషనల్ స్కూల్. అక్కడి నుంచి 505 ర్యాంకు ద్వారా చెన్నై ఐఐటీలో ఎలక్ట్రికల్ సీటే వచ్చింది. మీకు తెలియదే ఉంది, 500 వస్తే ఫస్ట్ 5లో మనకి కంప్యూటర్ సైన్స్ బాంబే చేరదామని ఆశ ఉన్నా అందులో రాదు. ఐఐటి హైదరాబాద్లో సిఎస్ వచ్చేది, వాడు ఇష్టపడలా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెన్నైలోనే చదివాడు. చేరినప్పుడు మామూలుగా మన ఇద్దరం మాట్లాడుకున్నట్టుగా ఒక చిన్న కోరిక నేను జనరల్గా అడిగాను. ఎప్పుడు కూడా ఆ ఇయర్ ఎందుకో వెళ్ళిన తర్వాత పేపర్ చదువుతుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ స్టూడెంట్కి వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చూపించి ఇట్లాంటిది మేము చూడటమైనా ఏమన్నా మనకు తెలిసిన స్టూడెంట్స్కి ఎవరికి ఉందా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారని నేను జనరల్గా అడిగాను. జనరల్గా అడిగితే ఏముందా ఎన్ని వాటి గురించి ఆలోచించక్కర్లేదు, మనం చదువుకుంటూ వెళ్దాం అన్నాడు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ముందు లాస్ట్ సెమిస్టర్ ముందు నాకు చిన్న మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ అనేది అన్నావు కదా, అప్పుడు ఈసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ నాకు వచ్చేటట్టే ఉంది, ఒకసారి చెక్ చేసుకో నువ్వు, నేను పంపుతున్నానని చెప్పి పంపించాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ చేస్తే హీ గాట్ వెరీ గుడ్ పర్సంటేజ్, టాపర్ ఇన్ ద ఐఐటి, అంటే ఐఐటి మద్రాస్. 2023 హీస్ గోల్డ్ మెడల్ he received from Chief Justice of India. Okay. He received 3 medals, 3 gold medals from President of India, Chief Justice of India. Okay. President of India medal అంటే మీకు తెలుసు. అంటే తనకంటే ముందు ర్యాంక్ వచ్చిన కంప్యూటర్ సైన్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ బీట్ చేసి ఎలక్ట్రికల్ తినైనా 100 లోపు ర్యాంకర్స్ కూడా దాన్ని చేరుతారు కదా, 40 లోపు 30 లోపు 20 లోపు కూడా చేరుతారు. 505 ర్యాంక్ అంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డెఫినెట్గా చెప్తాం, కనీసం 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ బీట్ చేసుకుంటా 4 years అయిపోయేసరికి హీఈస్ ద టాపర్ ఆఫ్ చెన్నై ఐఐటి. దానివల్ల అక్కడ చేసిన ప్రాజెక్ట్ వల్ల అనుకోండి, వర్క్ వల్ల హీ గాట్ అడ్మిషన్ ఇన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మాస్టర్స్కి. మాస్టర్స్ డైరెక్ట్గా జిఆర్ఈ నుంచి వెళ్ళారా వాళ్ళు? ప్రొఫెసర్ లెటర్స్ అనుకుంటాను, అవి జిఆర్ఈ కూడా రాశారు. స్కోర్ అయ్యింది ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు, కానీ జిఆర్ఈ రాశారు. దాని తర్వాత రికమెండేషన్స్ ఉంటే ప్రొఫెసర్ రికమెండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ కామకోటి గారు వాళ్ళు టీచ్ చేసినట్టున్నారు ఆల్రెడీ ఆ బ్యాచ్ కూడా, ఒక సబ్జెక్ట్ ఏదో విఎల్ఎస్ఐ ఇట్లాంటి సబ్జెక్ట్ ఏదో చేసినట్టు గుర్తు. హీఈస్ ఇన్ రీసెర్చ్, చిప్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ వీటిలో రీసెర్చ్లో ఉన్నారు. మాస్టర్స్ కంప్లీట్ అయింది. పిహెచ్డికి తను 2 యూనివర్సిటీలకి అప్లై చేశాడు, 2-3 దాకా అప్లై చేసినట్టున్నాడు. హీ గాట్ అడ్మిషన్ టు ఎంఐటి యాజ్ వెల్ యాజ్ స్టాన్ఫోర్డ్ అగైన్ ఫర్ పిహెచ్డి. ఓకే. ఎంఐటికి వెళ్తే ఇక్కడ నుంచి ఇంకొక కంప్యూటర్ సైన్స్ లో వరల్డ్స్ నెంబర్ 1 కంప్యూటర్ సైన్స్ లో వచ్చింది సీటు. కంప్యూటర్ డిజైన్ లో ఉన్నారు ఇప్పుడు. ఇంకొక విషయం మీరు చెప్పింది ఏంటంటే, చాలా మంది కంప్యూటర్ చదువుతూనే కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు. మీ వాడు బ్యాచులర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి మాస్టర్స్ ఎలక్ట్రికల్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్. ఓకే, అంటే ఇన్ బిట్వీన్ రెండిట్లోనూ అందరూ ఒకటే అవుతారండి పై స్థాయిలో. అట్ ప్రజెంట్ మాస్టర్స్ కంప్లీట్ అయ్యి పిహెచ్డి ఈజ్ డూయింగ్ ఇన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో మా డాటర్ కూడా అదే డిఏవిలో చదివింది. షీ గాట్ 1625 ఇన్ ద మెయిన్స్ అండ్ 1816 ఇన్ ద అడ్వాన్స్. నో ఫౌండేషన్, నో టెక్నికల్ స్కూల్, నథింగ్ లైక్. స్కూల్లోనే ఇంటర్మీడియట్ ముందు చదవడము, అయితే ఏమి లేవు. గేమ్స్ ఉండొద్దు, మీకు ఎలాంటి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఉండొద్దు, యాక్టివిటీస్ ఉండదు, గాయత్రి ముందు, ఇవన్నీ మిత్ కొట్టుపడేశారు మీరు ఇద్దరు పేరెంట్గా టీచర్గా. సో అదే 1800 ర్యాంక్కి సేమ్ చెన్నై ఐఐటీలో ఎలక్ట్రికల్ సీట్ వచ్చింది. బట్ షీ వాడ్ ప్రిఫర్ టు జాయిన్. నేను ఒక స్టోరీ చెప్పాను, మీరు విన్న తర్వాత విన్నాను. యాక్చువల్లీ మనకి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అనుకున్నా, గుర్తుంటాడు ఆయన. ఇంకెవరో వాళ్ళ అబ్బాయి ఐఐటి మధ్య చదువుకున్నాడు. నాకు ఎగ్జాక్ట్ పేరు హైదరాబాద్ పోలీస్ సివి ఆనంద్, ఇంతకుముందు కమిషనరు, ఐఐటి మధ్యలో చదువుకున్నాడు. ఈయన ఐఐటి మధ్య చదువుకున్నాడు. ఈయన ఏ రూమ్లో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఐఐటి మధ్య అదే రూమ్లో ఉన్నాడు. ఈ మధ్య అనేది ఇంటర్వ్యూలో అయిపోయాడు నాకు, సివి ఆనంద్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. సో జాయిన్ ఇన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయింది. షీ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్ నో. అంటే ఐఐటి మధ్య వదిలేసింది, ఎలక్ట్రికల్ వస్తుంది అక్కడ. ఓకే, షీ ప్రిఫర్. సో ఐఐటి మద్రాస్ ఎలక్ట్రికల్ వదిలేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చేరింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐఐటి మద్రాస్ లాంటి వదిలిపెట్టి త్రిబుల్ ఐటీ చదువుతున్నారు, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అంత స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడం కోసం మరొక ఎవిడెన్స్ ఇది మనకు. కంప్యూటర్ సైన్స్ అదే, అంటే టాప్ 5 ఐఐటీస్ తర్వాత ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇన్ 6th ప్లేస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది మనకు ఆ రోజున్న ఫీడ్బ్యాక్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తోటి సహా. కోడింగ్లో ఇండియాస్ నెంబర్ 1, కోడింగ్ ఇండియాస్ నెంబర్ 1 అని.
ఇదే ఫ్యాక్టర్ తోటి నేను జాయిన్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ కాలేజ్ కరికులం ఎవ్రీథింగ్. నన్ను చూసి ఇంకొకరిద్దరు కూడా వాళ్ళ బ్యాచ్ కానీ తర్వాత కూడా చేరారు. మేము ఈ మధ్య రీసెర్చ్ చేసాం మేము త్రిబుల్ హైదరాబాద్ మీద. ఓకే. డాక్టర్ రాజిరెడ్డి అని ఫస్ట్ ఫౌండర్, మీకు ఐడియా ఉండొచ్చు. అవును. సో ఆయన ఎట్లా ఏ విజన్ తోటి చేశారు, దీని కరికులం ఎట్లా బిల్డ్ చేశారు, మొత్తం రీసెర్చ్ చేసి వీడియో చేసినాం. అది పబ్లిష్ కానట్టున్నది ఇంకా. సో అది చాలా డీటెయిల్ రీసెర్చ్ చేశారు. అప్పుడు మాకు కూడా అర్థమైంది అంటే అసలు ఐఐటీల కంటే డిఫరెంట్ చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఐఐటీ లాగా చేయాలనుకోలే, వాళ్ళు ఐఐటీలకు మించి చేయాలనుకున్నారా రాజిరెడ్డి గారు వాళ్ళంతా. ఓకే అండి. సో దిస్ ఈజ్ యాజ్ ఎ పేరెంట్ నా ఫీలింగ్ ఇది. సో ఇలా స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తుంటారు మనకి. కేవలం ఒక 1%, 2% స్టూడెంట్స్కే మనం అందుబాటులో రిజల్ట్ తీసుకురావటమే కాకుండా మన కాలేజీలో మన దగ్గర చేరిన పిల్లలందరికీ మెజారిటీగా ఎలా మనం జస్టిస్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా ఉంటే మనం వాళ్ళకి మంచి రిజల్ట్ తీసుకురాగలము. దీంట్లో కొన్ని చోట్ల అంటే ఇంతకుముందు పనిచేసిన వాటిలో కానీ దోస్ ప్రోగ్రామ్స్ ఆర్ సూటబుల్ ఓన్లీ ఫర్ సమ్ పర్టిక్యులర్ స్టూడెంట్స్. అంటే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యుండి కొంత స్పీడ్ అనేది వేరే వాటి మీద ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ కానీ మిగతా ఇంట్రెస్ట్ లేకుండా చాలా ఇంటెన్సివ్ కైండ్ ఆఫ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. అది వెరీ 0.1 కూడా ఉన్నారేమో వాళ్ళు. సో 90% స్టూడెంట్స్ ఎలా ఉంటారు మనకి, ఈ ఫౌండేషన్ పూర్తిగా లేకుండా ఫ్రెష్గా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉంటారు. వాళ్ళకి అంత స్పీడ్ ప్రోగ్రాములు పనికిరావు అనేది నా ఒపీనియన్ కూడా. సార్ అదొక్కటే సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అలాగే కాదు, ఈవెన్ ఇవేవీ లేకుండా మీరు 500 ర్యాంక్ మీ బాబు లాంటి సంపాదించినప్పుడు మీరు ఇంకా అవసరం ఏముంది సార్? అది టాపర్స్ కూడా ఏమి అవసరం ఉంది? 500 ర్యాంక్ కూడా ఫస్ట్ ర్యాంక్ ఎంత తెలివితేటలు ఇంచుమించు అంతే తెలివితేటలు ఉంటాయి. అంటే ఒక ర్యాంక్ 500 ర్యాంక్ తెచ్చుకోవడము ఎలాంటి ఫౌండేషన్ లేకున్నప్పుడు మీరైనా 1% కూడా అవసరం లేదు. అది సాధ్యమవుతుంది కదా. నేను కొంతమంది ఇంటర్వ్యూ చూసాను, ఎలాంటి ఫౌండేషన్ లేకుండా 10th క్లాస్ ఉన్నప్పుడు మనకి ఐఐటీ అంటే కూడా తెలియదు, ఆల్ ఇండియా ఫస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. మీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అట్లాంటి కేసెస్ ఉన్నాయి అంటే మీ బాబు కాకుండా ఫౌండేషన్ లేకుండా మంచి ర్యాంక్ సాధించే ఎగ్జాంపుల్స్ మీకు ఉండొచ్చు, ఎందుకంటే ఉన్నారు. అంత పెద్ద కెరీర్లో మీరు ఉన్నారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో మనం చూసేది ఏంటంటే స్టూడెంట్కి ఏ రేంజ్ వరకు నాలెడ్జ్ ఉంది, మనం ఎంతవరకు వాళ్ళని ఇంప్రూవ్ చేయగలం, ఎక్కడ చూసి ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు తీసుకురాగలము, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్తో పాటు పేరెంట్స్ సాటిస్ఫాక్షన్. మనకి 4 పారామీటర్స్. ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ తోటి, జేఈ మెయిన్ ర్యాంకు, జేఈ అడ్వాన్స్, బిట్స్. ఒకవేళ వీటిలో ఎక్కడన్నా స్టూడెంట్ మిస్ అందరికీ రావాలని ఉండదు కాబట్టి మిస్ అయినా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ హైదరాబాద్లో మంచి సీటు ఎలా తీసుకురావటం, దీని మీదే మా టీము మేమంతా వర్క్ చేస్తున్నాం ఇగ్నైట్లో. ఈ వర్కింగ్లో ఎలా ఉందంటే లాస్ట్ ఇయర్ 28 మెంబర్స్ ఫ్రమ్ ఇగ్నైట్ జాయిన్ ఇన్ డిఫరెంట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఈ నెంబరు ఒక లోకల్గా ఈ జోన్లో ఉన్న కాలేజెస్లో ఇదే పెద్ద నెంబరు. మిగతా చోట్ల ఆ నెంబర్ రావాలంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఉండాలి. ఉన్న 200 or 250 స్టూడెంట్స్ తోటి ఈ రిజల్ట్ తీసుకొచ్చాం. కమింగ్ ఇయర్స్లో అంతకంటే బెస్ట్ రిజల్ట్ ఎలా తీసుకురావాలి, జేఈ మెయిన్ అడ్మిషన్లు కానీ అడ్వాన్స్ కానీ. ముఖ్యంగా మనం ఎలాంటి స్టూడెంట్ తీసుకుంటారో కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఇక్కడ వాళ్ళు ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలకు ఉల్టా ఇచ్చి టాపర్స్ కొనుక్కొని తెచ్చుకొని పబ్లిష్ చేస్తున్నారు. సో బయట దగ్గర ఇట్లాంటి రకరకాల రాంగ్ ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఈ రిజల్ట్ సాధించారు. అంతే, వచ్చిన పిల్లల ద్వారా మనం తీసుకొచ్చే రిజల్ట్ అనమాట ఇది. సో ఆ రకంగా అయితే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉన్నాయి. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి. సో ఉన్న టీము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు కూర్చొని ఎవ్రీ వీక్ పేపర్ డిజైనింగ్ కానీ, షెడ్యూల్ ఎలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి, పేపర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పిల్లలతో కౌన్సిలింగ్ కానీ, ఇవన్నీ మ్యాటర్. డైలీ అన్ని అకాడమిక్ ప్రోగ్రామ్ జరిగేటట్టే ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఎందుకు డిఫికల్టీ అవుతుంది, ఎందుకు చేయలేకపోతున్నారు, దానికి రకరకాల కారణాలు. మనకి జేఈ మెయిన్ తీసుకుంటే కంపారిటివ్గా ఫస్ట్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఫిజిక్స్. దీనికి వచ్చేసరికి టైం చాలలేదు ప్రాక్టీస్ అనేది ఒక నోషన్ ఉంది మనకి. అది వాస్తవంగా అయితే కొంత కరెక్ట్ కూడా కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకంటే నార్త్ వాళ్ళు చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ సిబిఎస్ఈ నుంచి వచ్చిన వాళ్ళే కదా. లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ పరంగా లీడర్షిప్ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది, ప్రపంచం గురించి తెలుసు. అంతతో పోలిస్తే మనం కొంత వెనకబడినట్టు అనిపిస్తుంది నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ పరంగా. అందువల్ల వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామినేషన్లో కూడా 1.5 hour అంతకంటే కొంచెం ఎక్కువ టైంలో కంప్లీట్ చేసుకొని మిగతా టైం అంతా మ్యాథ్స్ మీద స్పెండ్ చేసి కొంచెం ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. ఈ ఇయర్ నీట్ పేపర్లో కనిపిస్తుంది మీకు అది. నెంబరు స్టూడెంట్స్ అంటే సీటు కట్టిన తగ్గి ఉంటాయి కొంచెం చూడండి, మన తగ్గినాయి నీట్ పేపర్లో కూడా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే జేఈ మెయిన్ రేంజ్ ప్రిపేర్ అయిన వాళ్ళే నీట్ కూడా రాయగలరు ఫిజిక్స్ పరంగా.
అంటే ఆ లెవెల్ ప్రిపరేషన్ ఉండాలంటే ఫౌండేషన్ కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఈవెన్ నీట్ అయినా కూడా స్కూల్లో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరం. అంటే వదిలేయకూడదు. అంటే నువ్వు బైపీసీ చదవబోతున్నావు కాబట్టి మ్యాథ్స్ అవసరం లేదన్న భావన రాంగ్. అవసరం లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 8th క్లాస్లో వదిలేయకూడదు. 8th 9th 10thలోనే మ్యాథ్స్ కంప్లీట్గా వాళ్ళకి వదిలేసి నీకు అవసరం లేదు డిఫరెన్సియేషన్ గురించి, నీకు అవసరం లేదు ఇంటిగ్రేషన్ గురించి అన్నట్లు కాకుండా కొన్ని బేసిక్స్ వాళ్ళు నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకొని వస్తే దే కెన్ క్రాక్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. నీట్లో మంచి రిజల్ట్ రావాలన్నా ఫిజిక్స్ కావాలి. అది ఫిజిక్స్ రావాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అన్ని ఇంటర్లింక్డ్. కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ వదిలేసి నేను రిజల్ట్ తెచ్చుకుంటానంటే కుదరదు. అలా ఉండకూడదు. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఈవెన్ నా దృష్టిలో మ్యాథ్స్ వాళ్ళు కూడా బయాలజీ వదిలేయకూడదు. ఎందుకంటే లైఫ్లో ఎక్కడో బయాలజికల్ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్స్ ఉంటుంది, వాడు ఎక్కడో కోడింగ్ రాయాలి, దేనికోసం సంబంధించిన ఫీల్డ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. సో 10th క్లాస్ వరకు ఓవరాల్ డెవలప్మెంట్లో మామూలుగా చదువుకొని వచ్చి ఇంటర్లో మనం సపరేట్ అయిన తర్వాత ఆ గ్రూప్ పరంగా చదువుకొని వెళ్తే నష్టం అయితే ఉండదు. ఇంట్రెస్ట్ ఉండాలి ముందు. స్టూడెంట్ ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకూడదు. డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి ఈ ఏజ్లో వాళ్ళకి. మెయిన్ సోషల్ మీడియాది కానీ మిగతావి కానీ టైం స్పెండ్ చేసేది. వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేసి క్లాసులు జాగ్రత్తగా విని ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ అంటే లెసన్స్ విని ఎగ్జామ్స్ రాసి అవి క్లారిఫై చేయించుకొని చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఎక్కడైనా వస్తున్నాయి. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ తెలుసడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అయితే ఒకటే ఇంట్రెస్ట్ అనేది లూజ్ అవ్వకుండా ఉండాలి. 8th 9th 10thలో మనం చదివేసాం ఆల్రెడీ, ఇంటర్ క్వశ్చన్కి ఏం లేదని వదిలేసి ఇంట్రెస్ట్ లూజ్ అయ్యారనుకోండి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి మనకి. అలా కాకుండా ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకోకుండా ఇక్కడ 2 years మనం చెప్పిన డైరెక్షన్ వర్క్ చేసి నన్ను వచ్చిన వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాను. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఫౌండేషన్ గురించి చెప్పారు, మ్యాథమెటిక్స్కి ఇంపార్టెంట్ గురించి చెప్పారు. సో చాలామంది ఐఐటి టాప్ ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేశారు. స్వయంగా మీ పిల్లల్ని కూడా ఐఐటి ర్యాంకర్స్గా ఎట్లా తయారయ్యారు అనే విషయం మీద మీరు గమనించారు యాజ్ ఎ పేరెంట్ కూడా పిల్లల్ని. సో టీచర్గా పేరెంట్ 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నార్మల్గా ఐఐటీస్ రావడం అనేది మంచి చెడు భారతదేశం మీద దొరికిన కళ. దానివల్ల కొంత లాభం జరుగుతుంది, దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. సో యాజ్ ఎ మీకు 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నిజంగా ఐఐటీలో సీట్ రావాలంటే జనరల్ కేటగిరీలో నిజంగా బై బర్త్ వానికి చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలా, లేదా యావరేజ్ స్టూడెంట్స్ అయినా ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ గైడెన్స్ తోటి ర్యాంక్ తెచ్చుకోవడం సాధ్యం? కొంతమంది ఐఐటీస్ అంటే అది మాస్టర్ మైండ్స్కి సాధ్యమనే అభిప్రాయం కొంతకాలం కింద ఉండేది, ఈ మధ్య కొంత మారుతుంటుంది. దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది? ఇప్పుడు మనకి మార్కుల పరంగా చూస్తే 360 మార్క్స్కి ఇయర్ ఎగ్జామ్ జరిగింది. మీకు తెలుసు ఫస్ట్ మార్క్ ఎంతకు వచ్చింది అనేది కూడా 332కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కూడా అదే మార్క్ వచ్చింది. సపోజ్ అందులో 50 అన్నాం అనుకోండి, 360/2 180 మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చో మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎంతమంది ఉండొచ్చు? ఫీల్ ఉన్నవాళ్ళు తెలుసు 3000 ర్యాంక్ వస్తుంది, 3000 వస్తుంది, అంతమంది 2000 కూడా వచ్చేది, 1500 కూడా చదువుకు. ఈ సంవత్సరం కరెక్ట్గా 2000 181 మార్క్స్కి వస్తాయి. 2000 ర్యాంక్ 3000 అట్లా వచ్చింది. అంటే ఐఐటి ఎగ్జామినేషన్ హిస్టరీలో టఫెస్ట్ అనుకున్నవి చెప్తే మీకు 2016, 2019, 2020 కరోనా బ్యాచ్ టైంలో బాగా టఫ్ వచ్చినాయి. ఇయర్ కూడా అలానే ఉండొచ్చేమో అనాలిసిస్ అనుకుని ప్రిడిక్ట్ చేశారు ముందు అందరూ. 2020 కూడా టఫ్ ఉంటుంది. అంటే టఫెస్ట్ ఇవి 3, 16, 19, 22. 22కి అయితే 40% మీరు మార్క్స్ తెచ్చుకోగలిగితే అందులో బిలో 1000 ర్యాంక్ ఉంది, 22లో ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అలా లేదు, మీకు 50% కదా, 2000 ర్యాంక్ వచ్చింది. మోడరేట్ లాస్ట్ ఇయర్ కదా, మోడరేట్. అంటే ఐఐటి పేపర్స్లలో మోడరేట్ డిఫికల్టీ. కానీ అంటే సీట్ రావాలంటే మనకి టాప్ 10 అంటే టాప్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్కి మనకి కంప్యూటర్ సైన్స్ రావాలంటే బాంబేలో 65 ర్యాంకే కదా, ఓపెన్లో అయితే 66 ర్యాంక్ వచ్చినా రాకపోవచ్చు, రావట్లేదు, సీట్ రాదు. బట్ ఒక ఐఐటీలో మంచి సీట్ తెచ్చుకోవాలి. హైదరాబాద్ ఐఐటి నేను చేరాలనుకోండి, అందరూ కంప్యూటర్ సైన్స్ చేరక్కర్లేదు కదా, ఒక ఎలక్ట్రికల్ చేరినా, వేరే ఇంట్రెస్ట్ ఉన్న మెకానికల్ కానీ వేరే ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ మ్యాథ్ అండ్ కంప్యూటింగ్ ఇలాంటి బ్రాంచ్లు చాలా ఉన్నాయి. 2000 ర్యాంక్ రావాలంటే 180 మార్క్స్ సరిపోతుంది కదా. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, 2000 వస్తుంది, 2000 ర్యాంకులకు వస్తున్నాయి కదా. కేవలం 5000 ర్యాంక్ రావాలనుకోండి, 140 మార్క్స్, 145 మార్క్స్ పర్సంటేజ్ తీయండి, 40%. ఆ పర్సంటేజ్ తెచ్చుకోవటానికి
అంత ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. 130 మార్క్స్ వస్తే ఏదో ఒక ఐఐటీలో సీట్ వస్తుంది. 360 మార్క్స్కి 120, 130 జనరల్లో నేను చెప్పేది. కేటగిరీస్ ఉండి ఇంకేమనంటే వేరే ఛాన్సెస్. 74 మార్కులకు లాస్ట్ ర్యాంక్ లాస్ట్ సీట్ 74 మార్కులకు వచ్చింది మొన్నటిసారి. మన వచ్చింది 74 is nothing but it's just 20%. అది ఎలిజిబిలిటీకి వచ్చింది అనుకోండి. సరే మంచి సీటే కావాలనుకున్నాము. 360కి 120 నుంచి 130 మధ్యలో వచ్చిన సీట్లు వస్తున్నాయి. సో జస్ట్ 1/3. ఇది మనం మన పాస్ మార్క్ 35% కంటే తక్కువ. ఇది ఇంజెక్ట్ చేయలేకపోతాం. మనం ఏకాడికి ఫస్ట్ మార్కు ఫస్ట్ ర్యాంకు బిలో 50 బిలో 100 ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఐఐటీలో సీటు సాధించడానికి ఎన్ని మార్కులు రావాలి, ఇది చాలామందికి అవగాహన ఉండదు. పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కూడా ఎగ్జామ్ రాసేవాళ్ళని మీరు అనాలిసిస్ మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి. ఏదైనా ర్యాండమ్ ఒక కాలేజీలో ఒక సెక్షన్కి వెళ్ళి అడగండి, ఒక ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలంటే మీకు ఎన్ని మార్కులు రావాలనుకుంటున్నారని. మీకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వస్తే గొప్పే. ఇది కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీ. ఇన్ని మార్కులు కూడా ఐఐటీ వస్తాడు, చాలా రిలాక్స్ అవుతాడు. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు ఆ క్వశ్చన్ రావట్లేదు అంటారు. ఇంకొక విషయం సార్, యాక్చువల్గా నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీ పనిచేస్తాను. వెరీ లాంగ్ బ్యాక్ ఈ కోచింగ్ ఫీల్డ్లో పనిచేస్తాను. అంటే మేజర్గా నాకేమనిపిస్తుంది అంటే, మీరు కరెక్ట్ చేయండి, నా పర్సనల్ అభిప్రాయం, మీరు క్రికెట్ ఎంత బాగా ఆడినా, రంజీ ట్రోఫీలు ఆడినా, డొమెస్టిక్ ట్రోఫీ ఆడినా, వేరే టోర్నమెంట్ ఆడినా, వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఉండే ప్రెజర్ వేరే. వరల్డ్ కప్ ఫైనల్ లేకపోతే వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు నీకు టాలెంట్ కంటే ఎక్కువ నీ స్టెబిలిటీ, నీ మెంటల్ టఫ్నెస్, నీ మానసిక దృఢ సంకల్పం అనేది చాలా ముఖ్యమవుతుంది. సో జేఈ అడ్వాన్స్ రాసేటప్పుడు కొంతమంది గ్రాండ్ టెస్ట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేయడు. ఎందుకంటే అక్కడ మెంటల్ మీకు ఆ టెంపర్మెంట్ లేదు. సో మీరు ఇంతకుముందు అన్నట్టు మీరు జేఈ అడ్వాన్స్ నేను కూడా పేపర్స్ కొంత అబ్జర్వ్ చేశాను. టచ్ అయినా కూడా కొంత నాకు అర్థమవుతుంది మ్యాథమెటిక్స్ అవి ఇవి. అట్లీస్ట్ అది ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అని చెప్పగలుగుతాను, నేను సాల్వ్ చేయలేకపోయినా. కొన్ని పేపర్స్ ఎట్లున్నాయంటే, ఇప్పుడు మా బాబు రాసా 2020 బ్యాచ్. ఓకే, నేను ఈ ఎక్స్పీరియన్స్ చాలామందికి పనిచేసానని షేర్ చేస్తున్నాను మేము పబ్లిక్గా. మావాడు యాక్చువల్గా మీ బాబు లాగానే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తోటి పెరిగాడు పబ్లిక్ స్కూల్లో. మీరు కూడా డిఏ పెట్టిన భారతీయ విద్యాభవన్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్కూల్. ఎగ్జాక్ట్గా భీమవరంలో సేమ్ అట్లే చదివాడు. స్పోర్ట్స్, నేషన్స్, ఇంటర్నేషనల్ అన్ని సేమ్, నో ఫౌండేషన్, 0, ఇద్దరు పిల్లలు అంతే. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ఇప్పుడు ఏఐలో మంచి జాబ్ చేస్తున్నాడు, ఫైన్. సో నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎందుకంటే పేరెంట్స్కి ఇది చాలా ముఖ్యం. సో మెంటల్గా చాలా కొంచెం టఫే, అంత లొంగే మనిషి కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడి ఫ్రీ స్టైల్ పెరిగాడు కదా. సో ఆడికి ఆ ధైర్యం ఉంటుంది. పేపర్ స్పోర్ట్స్ ఆడడము, గెలవడము, ఓడడము, కింద పడడం, మీద పడి, ఇవన్నీ అలవాటైంది ఈ ప్రయాణం. ఇవాళ రేపు మాదాపూర్ అపార్ట్మెంట్లో 6 నుంచి 10 దాకా కుక్ చేస్తే లైఫ్లో ఎందుకు పని రాకుండా వాడు అయిపోతున్నాడు. సో దానివల్ల ఏమైందంటే వాడికి మెంటల్ మెచ్యూరిటీ, మానసిక దృఢత్వం వచ్చింది. ఒకవేళ అది లేకపోతే మా బాబు ఈరోజు ఐటీ ఉండేవాడు కాదు. అవును, ఎందుకు అని రీజన్ చెప్తాను మీకు. ఎగ్జామ్కి వెళ్ళాడు, కరీంనగర్లో సెంటర్ మా వాడిది, వివేకానంద ఇంజనీరింగ్ కాలేజ్ సంథింగ్ క్లోజ్ అయిన కాలేజ్లో పడింది. అది కూడా పేపర్ టఫ్. మీ చెప్పిన ముగ్గురు టఫ్, కానీ 2020 కూడా టఫ్ పేపర్. టఫెస్ట్ కాకపోతే చాలా టఫ్ పేపర్, మొదటి టఫ్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, 4, 5, 6 అన్ని డిఫికల్టీ. మామూలుగా మంచి స్టూడెంట్ ఫ్రిడ్జ్లో చదువుకున్నాడు. 6 క్వశ్చన్స్ టఫే, 40 నిమిషాలు అయిపోయింది, పానిక్ అయిపోతారు. ఒక్క క్వశ్చన్ రాలేదు. 40 మినిట్స్కు ఫస్ట్ పేపర్ 1 గురించి చెప్తున్నాడు. ఒక పేపర్, ఒక క్వశ్చన్ ఆన్సర్, ఎంత ప్రెజర్ ఉంటుందండి. డెఫినెట్లీ కొలాప్స్ ఎగ్జామ్. యాక్చువల్ వేరే తోడు ఇదే సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో మాదాపు చదువుతాడు, కొలాప్స్ అయ్యి డిస్టేజ్ చేసి తలకాయ గుద్దుకుని వచ్చేసి 2 పేపర్లు రాయకుండా ఇంటికి వచ్చాడు. అది సిచ్యువేషన్. 10 నిమిషాలు పడుకున్నాడు, జస్ట్ ఆపరేసి బెంచ్ మీద దొరికి డెస్క్ మీద దొరికి 10 నిమిషాలు పడుకుని తిరిగి రెస్ట్ తీసుకుని ఏముంది. కానీ అప్పుడు లేచి నెక్స్ట్ క్వశ్చన్ మొదలు పెడితే మీకు రెస్పెక్టబుల్ ర్యాంక్ వచ్చింది. ఓపెన్ కేటగిరీలో ఐఐటి మండీలో కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది. నేను ఎందుకు దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మానసిక దృఢత్వం అనేది ఎందుకు ఇంపార్టెంట్. నేనే మా బాబే ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఈ వీడియోను ఇంత స్పెసిఫై చేస్తున్నానంటే, మనిద్దరం పేరెంట్స్. మీరు టీచర్ కావచ్చు, ఇప్పుడు నేను కెరీర్ కౌన్సిలర్ కావచ్చు, అల్టిమేట్ మన ఇద్దరం కూడా పేరెంట్స్ సేమ్ ఏజ్లో ఉన్నాం. మనలాంటి పేరెంట్స్కు ఆశలు ఉంటాయి, భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో వాళ్ళకు ఎట్లా పెంచాలో కూడా తెలియదు. ఈ రకరకాల మీడియా, ఈ మాఫియాలన్నీ ఒక రకమైన వాడి బిజినెస్ కోసం ఒక రాంగ్ నెరేటివ్స్ బిల్డ్ చేసేసినాయి.
ఐఐటి అనేది లోపింగ్ మోడల్ కొట్టినట్టు చైనా లాగా ఆ 7 ఏళ్ళ నుండి పట్టుకపోయి వాడిని 20 ఏళ్ళు ట్రైనింగ్ చేస్తే ఇది అట్లా కాదనేది మీరు చెప్పారు. రెండో విషయం ఏంటి సార్, మానసిక దృఢత్వం ఉన్నప్పుడు ఈ సీట్ రావచ్చు రాకపోవచ్చు. ఈ 18,000 సీట్లు ఉంటే 15 లక్షలు రాస్తున్నారు, 19 మెంబర్స్కి ఐఐటి రాదు. ఇట్స్ ఎ రియాలిటీ. సో మరి 19% పనికిరాని వల్ల నీకు మానసిక దృఢత్వము, మెచ్యూరిటీ, లీడర్షిప్, లైఫ్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ప్రపంచాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఉంటే ఐఐటి కాదు వాడు ఏ ఇంజనీరింగ్ ఏకపోయినా కూడా వీడు అద్భుతం సృష్టిస్తాడు. అవును. సో దీని మీద ఫోకస్ పెట్టాలనే దాని మీకోసము ఇప్పుడు మీ పిల్లలు మా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా ఎగ్జాంపుల్, ఇద్దరు పబ్లిక్ స్కూల్లో సిమిలర్ కైండ్ ఆఫ్ డిఏవి భవన్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కూల్స్ చదువుకొని ముంచిస్తే మా పెద్దవాడు కూడా చదువుకున్నాడు, వాడికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు, డిఫెన్స్కి వెళ్దాం అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఒక సాంకేతిక రీజన్ వల్ల ఎయిర్ ఫోర్స్లో రిజెక్ట్ అయ్యాడు, వేరే రీజన్ వల్ల కుంగిపోలే, మొత్తం ఆశలు పోయిన డిఫెన్స్లో. అంతే. బట్ స్టిల్ వేరే ఫీల్డ్లో మేనేజ్మెంట్గా ఉన్నాడు, కంఫర్టబుల్గా బతుకుతున్నాడు, కంఫర్టబుల్గా జాబ్ చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆ డిప్రెషన్ ఎట్లాంటి బదులు చిన్నప్పటి నుంచి 8 ఏళ్ళ నుంచి నేను డిఫెన్స్కి కలగన్నవాడు చిన్న రీజన్లో డిఫెన్స్లో ఫిట్ కాదు అని కొట్టేసిన ఆ డిప్రెషన్ ఎట్లుంటుంది? ఆ డిప్రెస్ పోలే, ఫ్యూ వీక్స్ కొంచెం బాధపడ్డారు, ఆల్టర్నేట్ ఫీల్డ్ చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అంటే ఈ మార్కులు, ర్యాంకులు, ఈ చిన్నప్పటి నుంచి మాదాపులో తోమడము, అప్పులు చేసేసుకుని అత్యాశతోటి పేరెంట్స్ ఏర్పియడం వల్ల మీకు రేపు పొద్దున అనుకునే రాకపోతే డిప్రెషన్, మానసిక దూరత్వం లేకుంటే ఏంటంటే ఈ సమస్యలు ఫేస్ చేయరు. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. లైఫ్ మనం ఈ ప్రపంచంలో ఎదగాలంటే ఆ మానసిక దృఢత్వం ఉండాలి, ఈ ఛాలెంజ్ స్వీకరించాలి. కాబట్టి మనము సమాజానికి చెప్పదలుచుకుని ఏంటంటే లైవ్ ఎగ్జామ్ మనం ఒక చెప్పడంగా మనం ఆచరించడం, మన ఇద్దరం కూడా ఒక మంచి హోలిస్టిక్ డెవలప్మెంట్ మనం ఇద్దరం కూడా పాటించే పేరెంట్గా. సో కంఫర్టబుల్గా మన పిల్లలు బాగానే చదువుతున్నారు, బాగానే సెటిల్ అయ్యారు. కాబట్టి పేరెంట్స్గా చివరిగా ఒక ఎంపతి, మన తోటి పేరెంట్స్కు మన రిప్రజెంటేటివ్స్, మనం టీచర్సా వేరేనా పక్కన పెడితే మనం యాజ్ ఎ పేరెంట్గా మీరు టీచర్, పేరెంట్, నేను టీచర్, డిఫరెంట్ సెక్టర్లో. సో మీరు ఇచ్చే సందేశం పేరెంట్స్కు అంటే మీకు చాలా విశాలమైనటువంటి అనుభవం ఉంది, మీ పేరెంట్గా సక్సెస్ఫుల్ పేరెంట్, మీరేం గైడ్ చేస్తారు పేరెంట్స్కు? మీరు ఇచ్చే సూచన చాలా చాలా విలువైనది. స్టూడెంట్ పరంగా ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనేది మనం డిస్కస్ చేయాలండి. అసలు ముందు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మెడికల్ సైడా, అసలు ఇవి రెండు కాకుండా ఇంకే సైడ్ అయినా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా, దాంతో ముందు అసలు తను ఏం చదువుకోవాలనుకున్నాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇప్పుడు ఇంజనీరింగ్ సైడ్ అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఐఐటీలు అంటే 18,000 సీట్లే ఉన్నాయి. ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలు అయితే ఒక 40,000 సీట్లు ఉన్నాయి. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఐఐటి మిస్ అయిన వాళ్ళకి ఎన్ఐటీలు ఉన్నాయి. ఒకవేళ అది కూడా రాలేదనుకుంటే అందరికీ రావట్లేదు కదా మనం అనుకున్నట్టు. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివి కూడా తర్వాత సక్సెస్ అయిన స్టోరీలు చాలా తెలుసు మనకి. అలా ఎట్ ది సేమ్ టైం టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే బాంబే ఐఐటిలో చదివి 65 ర్యాంక్ లోపు వచ్చి కూడా ఆ రేంజ్లో మంచి ప్యాకేజ్ రాని వాళ్ళు కూడా మీకు చాలా మంది ఉంటారు. ప్యాకేజ్ ఇచ్చి తర్వాత రకరకాల సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్లో చేరి ఆ టెన్షన్ భరించలేక కూడా చాలా కంపెనీలు మారి కానీ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక నేను ఇంత మంచి కాలేజీలో చేరాను, నా జాబ్ ఎలా ఉంది, తర్వాత ఇష్యూస్ చాలా ఉన్నాయి లైఫ్లో, ఛాలెంజెస్ చాలా వస్తాయి, మ్యారేజ్ కానీ ప్రతి ఛాలెంజ్ అన్ని, ప్రతి ఛాలెంజ్, ఇవన్నీ హ్యాండిల్ చేసే కెపాసిటీ తెచ్చుకోవాలి. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. ఒక్క ఎగ్జామ్ అనేది ఎవరి లైఫ్ని డిసైడ్ చేయదు, అది వచ్చినంత మాత్రం అంత అయిపోయినట్టు కాదు. లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, వీ మస్ట్ ఫేస్ ఇట్. స్టూడెంట్గా ఫేస్ చేయాలి, పేరెంట్గా ఫేస్ చేయాలి, ఎంప్లాయీ అయినా అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం అది రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో దానికి ఎగ్జాంపుల్స్ సొసైటీలో అందరికీ తెలుస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చేరితే మనకి ఎలా ఉంటుంది, డిస్కస్ విత్ స్టాఫ్ ఆర్ మేనేజ్మెంట్. స్టూడెంట్స్ చదువుతున్న టైంలో చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, మార్క్స్ తగ్గొచ్చు. యూ డిస్కస్ విత్ దెమ్ కంప్లీట్గా ఫ్యాకల్టీతో కూర్చొని, స్టూడెంట్స్తో పాటు కూర్చొని డిస్కస్ చేస్తే పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతుంటాయి. వన్స్ ఎక్కడ తగ్గుతున్నారో చూసి ఆ రెమెడియల్ తీసుకుంటే మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. అది ఒక్కసారిగా బర్డన్గా లేదంటే బ్లేమ్ చేసినట్టు కాకుండా డిస్కషన్ లాగుంటే, హెల్దీ డిస్కషన్ లాగుంటే ఇంప్రూవ్ అవుతారు. నేను అబ్జర్వ్ చేసింది ఇది. అంటే జాబ్ను బర్డన్ లాగా చేయకుండా వచ్చామా చెప్పుకున్నామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఓవరాల్గా స్టూడెంట్కి ఎక్కడ సఫర్ అవుతున్నాడు, ఏం చేస్తున్నాం, ఉన్న టైంలో 8 to 5, 8 to 6 కాకుండా బియాండ్ దట్ కూడా స్టూడెంట్ కూడా థింక్ చేసి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి అయితే హెల్ప్ చేస్తున్నాం చాలా వరకు. సార్ యాక్చువల్ మీరు చెప్పింది దాన్ని కంటిన్యూటీ ఏంటంటే సార్, యాక్చువల్లీ నేను చిన్నప్పుడు నా దురదృష్టవశాత్తు రీజన్ తెలియదు కానీ చాలా దారుణమైనటువంటి ఎడ్యుకేషన్ చదివాను.
దురదృష్టవశాత్తు నాసిరకం గవర్నమెంట్ స్కూల్ చదివాను. నేను చదివిన కాలేజ్ మధ్యలో మునేశ్వర్ ఇంటర్మీడియట్లు. సో అట్లా అంతా స్ట్రగులే లైఫ్ అంతా. సో పేరెంట్గా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తాపత్రయపడి ఉన్నంతలో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను ఆ పిల్లలకు. సో ఆ మంచి ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఛాలెంజ్. అంటే మంచి స్కూల్ ఏంటి, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఏంటి, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, ఈ చూజ్ చేసుకోవడంలో సరైన గైడెన్స్ లేదు. ఆ ప్యాషన్ తోటి మేము ఇప్పుడు స్వధర్మ ఎడ్యుకేషన్ ద్వారా ఇటు ఎస్బీఐ టాక్స్ ఛానల్ కానీ, స్వధర్మ ఛానల్ కానీ ఫ్రీ కెరీర్ గైడెన్స్ అందజేస్తున్నాం సార్. ఇట్లా పేరెంట్స్కు, స్టూడెంట్స్కు మీరు ఎలాంటి స్కూలు, ఎలాంటి ఇంటర్మీడియట్ ఎలా ఈ 3 ఏరియాలో మనం చేస్తున్నాం ఫ్రీ. లాస్ట్ టైం కొంత ఛార్జ్ చేసాం, ₹1 ఫీ లేకుండా ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నాం. జూమ్ మీటింగ్స్ పెడుతున్నాం. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానిలో క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో చేర్చబడతారు. మీకు ఫోన్ నెంబర్ కాల్ చేయండి 829256199299. మీకు ఒకవేళ ఇంజనీరింగ్ ఆశించాలనుకున్నా డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేటువంటి హెల్ప్ ఈసారి మేము చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ చాలామంది అడిగారు, మేము చేయలేకపోయాం. సో మంచి కెరీర్ బిల్డ్ చేయడం కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఐ టాక్స్ ఉపయోగించుకోండి. చాలా గురించి అందరికీ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ అవకాశం వినియోగించుకొని మీరు కూడా వాళ్ళకు మెయిల్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. Yes.